డయాబెటిస్ ఉన్న వారిలో బాడీలో చాలా చేంజెస్ చూస్తూ ఉంటాం. ఫ్రీక్వెంట్ యూరినేషన్, పాలీథర్స్ట్, వీక్‌నెస్, టైర్డ్‌నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి. వీటితో పాటు నోట్లో ఓరల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి. సో, ఈ వీడియోలో ఓరల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డయాబెటిస్ అంటే డయాబెటిస్ వల్ల నోట్లో ఎలాంటి పరిమాణాలొస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. డయాబెటిస్ అంటే మధుమేహం. మధుమేహం ఉన్నప్పుడు జనరల్‌గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ దాని పని ఫంక్షన్ సరిగ్గా చేయకపోవటం వల్ల బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ బాగా ఎక్కువ అవుతా ఉంటాయి. సో, ఇలా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు నోట్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ కూడా జనరల్‌గా ఎక్కువగా ఉంటాయి. సో, ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ జరుగుతా ఉంటుంది. సో, నోట్లో బ్యాక్టీరియా గ్రోత్ అనేది బాగా పెరిగిపోతుంది. సో, అవి యాక్టివ్‌గా కూడా ఉంటాయి. సో, ఇట్లా యాక్టివ్‌గా ఉండడం వల్ల నోట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, డయాబెటిక్ పేషెంట్స్‌లో చాలా కామన్‌గా చూసే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫస్ట్ వన్ డెంటల్ క్యావిటీస్. జనరల్‌గా నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే గనక డయాబెటిక్ పేషెంట్స్‌లో క్యావిటీస్ చాలా త్వరగా ఫార్మ్ అవుతా ఉంటాయి. ఎందువల్ల అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్టీరియా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సో, దీనివల్ల క్యావిటీస్ ఫార్మ్ అవ్వడం చాలా త్వరగా చూస్తూ ఉంటాం. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే జింజైవైటిస్ అంటే గమ్స్ యొక్క ఇన్‌ఫ్లమేషన్. సో, బ్యాక్టీరియా ఉండిపోతుంది, పంటి మీద గార ఉండిపోతుంది. సో, ఇట్లా ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ చుట్టూతా ఉన్న గమ్స్ మొత్తం బాగా ఇన్‌ఫ్లేమ్ అవుతాయి. సో, గమ్స్ నుంచి బ్లీడ్ అవుతా ఉండడం, గమ్స్ వాయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వీరిలో చాలా ఎక్కువగా చూస్తా ఉంటాం. అండ్ థర్డ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే పెరియోడాంటైటిస్. ఎప్పుడైతే ఈ గార అట్లానే ఉండిపోతుందో, ఈ ప్రాబ్లమ్ అనేది లోపలున్న ఎముకకు కూడా స్ప్రెడ్ అవుతుంది. సో, ఎముక లెవెల్స్ అరిగిపోతా ఉండడం, దానివల్ల పళ్ళు కదిలిపోతా ఉండడం. సో, ఈ ప్రాబ్లమ్స్ కూడా డయాబెటిక్ పేషెంట్స్‌లో చాలా కామన్‌గా చూస్తా ఉంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఇంకో కామన్‌గా చూసే ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్యాడ్ బ్రెత్. దీన్ని ఎసిటోన్ బ్రెత్ అంటాం. సో, డయాబెటిక్ పేషెంట్స్‌లో ఈ ప్రాబ్లమ్ చాలా కామన్‌గా వస్తా ఉంటుంది. చాలా బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటుంది. అండ్ ఇంకో ప్రాబ్లమ్ ఏంటి అంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్. యూజువల్‌గా డయాబెటిక్ పేషెంట్స్‌లో సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఓరల్‌గా చాలా కామన్‌గా చూస్తా ఉంటాం. లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడియాసిస్, లైకెన్ ప్లానస్ లేదా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్‌గా వీరిలో చూస్తా ఉంటాం. అండ్ దీంతో పాటుగా డిలేడ్ వూండ్ హీలింగ్. అంటే వీళ్ళకి నోట్లో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా ట్రామా జరిగినప్పుడు వూండ్ ప్రాపర్‌గా హీల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. దీన్నే డిలేడ్ వూండ్ హీలింగ్ అంటాం. సో, ఇది కూడా డయాబెటిక్ పేషెంట్స్‌లో చాలా కామన్‌గా చూస్తా ఉంటాం. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, ప్రివెంట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా 6 మంత్స్‌కి ఒకసారి డెంటల్ చెకప్‌కి వెళ్ళండి. సో, డెంటల్ చెకప్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు నోట్లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో, పంటి మీద గార ఎక్కువ పట్టకుండా క్లీనింగ్ చేసుకోవటం, లేదా క్యావిటీస్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టేజెస్‌లోనే ఫిల్లింగ్స్ పెట్టిచ్చేసుకుంటా ఉండడం, ఇలాంటివి చేసుకుంటా ఉండడం వల్ల ఫర్దర్ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్‌కి జిరోస్టోమియా ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే నోరు బాగా ఎండిపోయినట్లు, పొడిబారిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళేంటంటే ఎక్కువ వాటర్ తీసుకుంటా ఉండాలి. సో, వాటర్ ఎక్కువ తీసుకుంటం వల్ల బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ కానీ, ఇలాంటి జిరోస్టోమియా ఇష్యూస్ వన్నీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. కొంతమందికి బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, వీటన్నిటిని ప్రివెంట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా 6 మంత్స్‌కి ఒకసారి డెంటల్ చెకప్‌కి వెళ్ళండి. సో, మీరు చెకప్‌కి వెళ్ళినప్పుడు మీ డీటెయిల్డ్ డెంటల్ హిస్టరీ అడుగుతారు. సో, డీటెయిల్‌గా మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ ఉంది. సో, దానికి ఎటువంటి మెడికేషన్స్ వాడుతున్నారు. అండ్ ఆ టైంలో మీకు డయాబెటిస్ కంట్రోల్‌గా ఉందా? లేదా అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉందా? సో, ఇలాంటివన్నీ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటారు. సో, డీటెయిల్ హిస్టరీ తీసుకున్నాక ఇన్‌కేస్ మీకు అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు. సో, అప్పుడు మళ్ళీ మీ ఫిజిషియన్‌కి రిఫర్ చేస్తారు. సో, ఫిజిషియన్ దగ్గరికి వెళ్లి మళ్ళీ మీరు చెక్ చేసుకొని, మళ్ళీ ఆ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ ఆల్టర్ అయ్యాక మీకు కావాల్సిన డెంటల్ ప్రొసీజర్స్ లాంటివి చేసుకోవచ్చు. జనరల్ ప్రొసీజర్స్ క్లీనింగ్ చేపించుకోవటం, ఫిల్లింగ్స్ చేపించుకోవటం, రూట్ కెనాల్ ఇలాంటి వాటన్నిటికి గ్లూకోజ్ లెవెల్స్‌తో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే పన్ను తీయాలి అలాంటి కేసెస్‌లో మాత్రం గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంపల్సరీగా మానిటర్ చేసుకోవాలి. సో, గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్‌గా ఉన్నప్పుడే పన్ను తీయడం లాంటి ప్రొసీజర్స్, సర్జికల్ ప్రొసీజర్స్ లాంటివి చేసుకోవాలి. లేదంటే అక్కడ పుండు మానడం అనేది చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉంటే మాత్రం తప్పకుండా ఫిజిషియన్ దగ్గరికి వెళ్లి డయాబెటిస్ కంట్రోల్ మెజర్స్ తీసుకొని, సో, తర్వాత డెంటిస్ట్‌ని విజిట్ చేస్తే మంచిది. సో, డయాబెటిక్ పేషెంట్స్‌లో ఎలాంటి ఓరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయని తెలుసుకున్నారు కదా! మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.